ఈ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న TRS MIM. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం. టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పించండి. బాపట్ల జిల్లా SP వకుల్ జిందాల్ సూచన. జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి కొనియాడిన బాపట్ల సాహితీ భారతి. సర్కార్ దవాఖానాలో వైద్యం కరువై మహిళ మృతి. మానవతను చాటుకున్న 4 యువకులు. సైబర్ క్రైమ్లను అడ్డుకట్ట వేసే టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా SP వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో ఆయన పోలీసు అధికారులు, గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరాలు జరగకుండా అరికట్టేందుకు వారి సచివాలయ పరిధిలో ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలుసుకోవాలని అన్నారు. సచివాలయ పరిధిలో జరిగే విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP P మహేష్, DCRB DSP G లక్ష్మయ్య, DSP G శ్రీనివాసరావు, CSP ఇన్స్పెక్టర్ M మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జానపద కవి సార్వభౌముగా సుప్రసిద్ధ సినీ గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి ప్రసిద్ధి చెందారని బాపట్ల సాహితీ భారతి ప్రతినిధులు కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో కొసరాజు 117వ జయంతి సభ నిర్వహించారు. దాదాపు 200 సినిమాల్లో 3000 పాటలు, సందేశాత్మక, వ్యంగ్య, హాస్య గీతాలు ఆయన రచించారని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. ఈ సభలో ఆదాం సఫీ, N కృష్ణ, మర్రి మల్యాద్రిరావు, M జాకబ్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాస్, రెంటల మురళి, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొసరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జానపద సాంఘిక పౌరాణిక చిత్రాలు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అంటూ మొదలుపెట్టి సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలదాగు సిగరెట్టు అంటూ ఏమి వాక సాగాదో రమ్మ చిన్న అంటూ రోజులు మారే చిత్రంలో ఆయన
రచించిన పాట అది. వహీదా రెహమాన్కి, ఆనాటి తార వహీనా రెహమాన్కి మంచి పేరు సంపాదించి పెట్టింది ఆ పాట. అలాగే 3000 పాటలు పైగా రచించి గొప్ప రచయితగా, జానపద రచయితగా కొసరాజు రాఘవ చౌదరి చింతాయిపాలెం గ్రామంలో జన్మించిన క్రికెట్లో స్థిరపడ్డారు. ఆయన 197వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులు అర్పిస్తూ కొసరాజు రాఘవయ్య చౌదరి కార్యక్రమాన్ని మనం చేయాల్సింది. ఎందుకంటే జానపద రచయితగా, పౌరాణిక రచయితగా ఎంతోమంది కౌలాకర్ కామేశ్వరరావు లాంటి వాళ్ళు పాటలు దర్శకత్వం వహించిన సినిమాలకి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు గీతాలు రచించారు. అలాంటి రాఘవయ్య చౌదరి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఇంటి పేరు కొసరాజు, తెలుగంటే భలే మోజు అని ప్రకటించుకున్న కొసరాజు గారు జానపద కవి సార్వభౌమిగా పేరు సంపాదించారు. వారు సినిమాలో ఎన్ని పాటలు రచించినా కూడా ప్రత్యేకించి జానపదుల జీవితాల గురించి ఎంతో చక్కగా వర్ణించారు. సామాజిక రుగ్మతల్ని దూరం చేయటానికి వారు వ్యంగ్యాత్మకంగా, హాస్య ప్రధానంగా చాలా పాటలు రచించారు. అదేవిధంగా సందేశాత్మక పాటలు, ఉపదేశాత్మక పాటలు కూడా చక్కగా రచించారు. వారు తొలుత రైతు బిడ్డ అనే చిత్రంలో హీరోగా పాత్ర ధరించి ఆ చిత్రం పరిపూర్తిగా అపజయం పాలవటం కారణంగా ఇక వారు సినిమా పరిశ్రమ నుండి దూరంగా వచ్చేసి అప్పికట్లో సేద్యం చేసుకుంటూ కొంతకాలం జీవనయానాన్ని కొనసాగించారు. ఆ తర్వాత సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో మానవాడు సినిమాలో అత్యధికంగా జానపద సాహిత్యంలో ప్రత్యేకించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొసరాజు గారు బాల్య దశలోనే 12వ ఏటనే వారు సాహిత్య రంగంలో ప్రసిద్ధి నొందారు. అప్పుడే అష్టావధానాలు చేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బాలకవిగా వారు పేరు ప్రతిష్టలు సంపాదించారు. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా అనే పాట కానివ్వండి, సరదా సరదా సిగరెట్ కానివ్వండి, అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే కానివ్వండి, ఇల్లరికంలో ఉన్న మజా కానివ్వండి, డబ్బుకు లోకం దాసం గణనాథ ఇలాంటి ఎన్నో పాటలు రచించి వారు తెలుగు సాహిత్య జగత్తులో ఒక ధ్రువతారగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో దారుణం చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని సర్కార్ దవాఖానాకు పోయి పద్మ అనే మహిళకు సరైన వసతులు సౌకర్యాలు లేవని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటూ డాక్టర్ సలహా ఇవ్వడంతో ఏం చేయాలో తోచక చెట్టు కిందే కూర్చుండిపోయింది. నడిచే స్తోమత లేక నీడనే 2 గంటలు పైగా కూర్చొని అక్కడే తుది శ్వాస విడిచింది. 4 యువకులు ముందుకు వచ్చి మానవతను చాటారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని పద్మ నివాసం ఉంటున్న 3 కిలోమీటర్ల దూరం వరకు వీల్ చైర్ నడిపిస్తూ ఇంటికి చేర్చారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకొని నర్సింగ్ విద్యార్థులు తమ వృత్తిలో మెరుగైన సేవలు అందించాలని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం హితవు పలికారు. కాకినాడ ఆర్ఎంసీ ఆడిటోరియం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు ల్యాంప్ లైటింగ్ సెరమనీ జరిగింది. కార్యక్రమానికి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సుగుణామణి అధ్యక్షత వహించగా ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. Today celebrating the 5th lamp lighting ceremony of the
College of Nursing of Rangaraya Medical College, Kakinada. This College of Nursing started in the Rangaraya Medical College as a additional unit in 2018, and 4 batches. This is the 5th batch. Last year, 1 batch successfully completed, and we have a very good dedicated faculty here under the leadership of very much dedicated principal, Dr. Subramanian Naidoo. We have a good track record. The pass record is almost 100% of the students pass out, and 75% they get a good distinction. And I came to know from your principal that almost most of the people who graduated the last year, they got their jobs outside, both in the private sector and the government sector. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. నాపరాళ్ల మీద పడ్డంతో 3 కూలీలు మృతి చెందారు. మృతులను మాచర్ల పసర్లపాడుకు చెందిన అమరేసు శ్రీను, దొడ్డ భాస్కర్రావు, రమావత్ మణినాయక్గా గుర్తించారు. మృతదేహాలను నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. బాగ్ అంబర్పేట్ డివిజన్లోని వివిధ బస్తీలలో రోడ్లను తవ్వేసి ఎక్కడి పనులన్నీ అక్కడే వదిలేశారని కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సంబుల ఉపశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి ఆయన తమ వినతి పత్రం సమర్పించారు. దీంతో స్పందించిన మేయర్ ఆగిపోయిన రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీ సంబుల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గారైన శ్రీ గద్వాల విజయలక్ష్మి గారిని కలవడం జరిగింది. శ్రీ వి హనుమంతరావు గారు తనతో మాట్లాడి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. బాగంబర్పేట్ డివిజన్లో ప్రస్తుతం ఎక్కడికక్కడ రోడ్లన్నీ మంచిగా ఉన్న రోడ్లను ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. ఆ పనులన్నీ అక్కడికక్కడే ఆగిపోయాయి. దాంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పండుగల సమయంలో ప్రజలందరూ కూడా ఇంకా ఇక్కట్లో పాలవుతున్నారు. కానీ బీజేపీ పద్మా వెంకటరెడ్డి గారు ఏ పని కూడా అసలు ఏ సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. వస్తుంది ఇట్లా ఫోటోలో పోజ్ ఇచ్చి వెళ్ళిపోతుంది, పత్రికలలో వేయించుకుంటుంది తప్ప ఇంకా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ఈ విషయమై నేను రెడ్ బిల్డింగ్ నుంచి తవ్విన రోడ్లు రెడ్ బిల్డింగ్ టు గాంధీ స్టాచ్యూ మరియు శాంతినగర్ టు గంగాబౌలి, మల్లికార్జున్ నగర్, మైసమ్మ టెంపుల్ టు గౌడ సంఘం మరియు ఇంకా వడ్డర్ బస్తీ నుంచి కుమార్వాడి ఇలా అన్ని రోడ్లు కూడా ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. గత 3-4 నెలలుగా ప్రజలంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత బోనాల పండుగ కూడా ప్రజలందరూ కూడా బై వాక్ వెళ్ళి బోనాలు సమర్పించడంలో ఎంతో ఇబ్బంది పడుతూ సమర్పించారు. అలాగే ఇప్పుడు గణేష్ని నవరాత్రుల సమయంలో కూడా గణేష్ని తెచ్చుకోవడంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎక్కడెక్కడ రోడ్లు తవ్వి వదిలేయడం వల్ల ప్రజలు బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ పాదచారులకు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ బైక్ల మీద నుంచి కింద పడుతున్నారు. ఈ సమస్యపై పరిష్కారం గారికి విజయలక్ష్మి గారికి ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. ఆవిడ కూడా వెంటనే స్పందించి చొరవ చూపించి ఈ సమస్య పరిష్కారానికి వెంటనే పనులను ప్రారంభించడానికి చెప్తాననేసి మాటిచ్చారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అయిన శ్రీ కాలేరు వెంకటేష్ గారికి కూడా మేము ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపించి బస్తీలలో పలు చోట్ల అస్తవ్యస్తంగా తవ్వి వదిలేసిన రోడ్లని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ఎలా ఇల్లు కట్టుకున్నారని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిపై కుటుంబం మొత్తం కలిసి కత్తులతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దాడిలో ఒకరికి తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడుపల్లె మండలం
దాసిమానుపల్లికి చెందిన శివప్ప బెంగళూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వినాయక సందర్భంగా స్వగ్రామానికి కుటుంబంతో సహా వచ్చాడు. తనకు వచ్చిన స్థలంలో ఎలా ఇల్లు నిర్మిస్తారని శివప్ప తన పెద్దనాన్న ముని వెంకటప్పను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ముని వెంకటప్ప భార్య కుమారులు కత్తులతో దాడికి పాల్పడడంతో శివప్ప తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు తరలించారు. బాధితుడు భార్య సుమిత్ర గూడుపల్లె పోలీసులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ నలుగురు మొత్తులెత్తుకొచ్చిండ్రి సార్. మునింటప్పుడు మురుగేశుడు, హరీషుడు, నీలమ్మ నలుగురు మొత్తులు తెచ్చి నీలమ్మ చాక ఎత్తుకొచ్చింది సార్. చాకాల చీకేసింది సార్ నీలమ్మ. ముగ్గురు మగోళ్ళు ఒక ఆడిది సార్. వాళ్ళని నడుపుకోరంటే వచ్చి అటాక్ చేసినారు సార్. సార్ మునింటప్పుడు మురుగేశుడు, హరీష, నీలమ్మ సార్. హైదరాబాద్ గీతానగర్లోని అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహంలో హైదరాబాద్లోని అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం ఎదుట చిన్నారులు భక్తి శ్రద్ధలతో గణనాథునికి పూజలు నిర్వహించారు. గణనాథుని వద్ద పుస్తకాలు, పెన్నులు పెట్టి పూజలు చేసి హారతులు అందించారు. అసోసియేషన్ వారు నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం, వీణా సంగీతం పోటీలలో చిన్నారులు పాల్గొన్నారు. ఆటపాటలు, సంగీత నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో తేజోరాం వీణ వాయించగా చిట్టూరి శాన్వి, డి హంసిని భరతనాట్యం, కూచిపూడి నాట్యం చేశారు. जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की। విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పటమటలంకలోని గర్ల్స్ హై స్కూల్ వద్ద గాంధీని వైకాపా వర్గీయులు చితకబాదడంతో ఆయన కంటికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చరించే విధంగా ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం. టోల్ ఫ్రీ నెంబర్ 19
టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పించండి. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచన. జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి కొనియాడిన బాపట్ల సాహితీ భారతి. సర్కార్ దవాఖానాలో వైద్యం కరువై మహిళ మృతి, మానవతను చాటుకున్న 4 యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.